లేకుండా శోభ లేకుండా చేశారో ఇవాళ మన పినపాకలో కూడా మనుగూరులో కూడా అదే పరిస్థితి ఉన్నది. పినపాక నియోజకవర్గం మనుగూరులో కూడా అదే పరిస్థితి ఉన్నది. OC2 అనేటటువంటి దాని మీదనే మనుగూరు మొత్తం పట్టణం కూడా ఆధారపడి ఉన్నది. కానీ ఇప్పుడు ఆ OC2ను కూడా ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఇదివరకు కూడా ప్రైవేట్ పరం కాకుండా ఆపినాం. ఫ్యూచర్లో కూడా ప్రైవేట్ పరం కాకుండా జాగృతి పోరాటం చేస్తుంది. ఆ OC2 కనుక ప్రైవేట్ పరం అయిపోతే మనుగూరులో మనుగడ అనేది ఉండదు. ఇంకొక కొత్త ఏది సంస్థ లేదు. అక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు. విచిత్రం ఏంటంటే ఈ బలరాం గారు ఎవరైతే CMD ఉండేనో ఇదివరకు ఆయన వెళ్ళి మనుగూరులో చెప్పొచ్చాడు ప్రెస్ మీట్ పెట్టి, అయిపోయింది మైన్ మూసేస్తున్నాం 3 ఏళ్లలో అని చెప్పి. అంటే ఒక్కసారి కూడా ఆలోచించలేదు కనీసం. మరి మనుగూరులో ఉన్న ప్రాపర్టీ రేట్స్ ఎట్లా పడిపోతాయి, అక్కడ ఉండే ప్రజలకు ఏం పరిస్థితి అవుతుంది, ప్రభుత్వాలు ఏం చేస్తాయనే విషయం ఆలోచించకుండా ఆయన అనౌన్స్ చేసి రావడం చాలా దారుణం. కాబట్టి మనుగూరు PKOC2ని కొనసాగించాలి, ప్రభుత్వంలోనే ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఈ సీతారామ పంప్ హౌస్ని అశ్వాపురంలో చూస్తూ రావడం జరిగింది. మేము సీతారామ పంప్ హౌస్ ఇంకో పెద్ద కథ. మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటుంది. కానీ ఒక్కటంటే ఒక్క ఎకరం నీళ్ళు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రావు. అన్నీ కూడా ఖమ్మంకి పోతాయి. ఆల్రెడీ నాగార్జున సాగర్తో ఏదైతే నీళ్ళు వస్తున్నాయో నీళ్ళు అదే ప్రాంతానికి మళ్ళీ డబుల్గా పోతున్నాయి తప్పితే ఇతర ప్రాంతాలకు రావడం లేదు. అంటే మీకు లెక్కలతో సహా నేను చెప్పగలుగుతా. మొత్తం ఈ సీతారామ సాగర్ ప్రాజెక్టు 7,900 కోట్లతో మొదలైన ప్రాజెక్టు 13,000కు పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 19,000కు వచ్చింది, 19,000 కోట్ల రూపాయలకు వచ్చింది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీళ్ళు ఇచ్చింది లేదు. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. మరి దీన్ని సవరించాలి. ఎక్కడెక్కడైతే భద్రాద్రి కొత్తగూడెంలో నీళ్ళు రావాలో ఆ లిస్ట్ కూడా నేను చెప్తాను. అక్కడికి నీళ్ళు వచ్చే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గం అంతా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అక్కడ నుండి మరి ఇక్కడ మనం భద్రాచలం ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్య మీద పోరాటం చేయడానికి భద్రాచలం వచ్చినాం. ఇందులో ప్రత్యేకించి మన కానాయిగూడెం, ఏటపాక, పిచ్చుకలపాడు, గూడెం, పురుషోత్తమపట్నం ఈ 5 గ్రామాల ప్రత్యేకత ఏంటి అని అంటే భద్రాచలం చుట్టుముట్టు ఉండేటటువంటి ఈ గ్రామాలు మరి భద్రాచలం టౌన్ మనుగడ సాగించాలన్నా, భద్రాచలం రాములవారి ఆలయం భద్రంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ 5 గ్రామాలు తెలంగాణలో ఉండాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక మాట, ఈ 5 గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు వాళ్ళ కనీస వసతి, ఏదైనా హాస్పిటల్ పోవాలి, ఎక్కడికైనా పోవాలంటే వాళ్ళు భద్రాచలం రావాల్సిందే. కానీ ఇక్కడ భద్రాచలంలో కూడా కనీసం వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తిస్తలేదు. సో ఆ బార్డర్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ భద్రాచలంలో మీరు ఇమీడియట్ రిలీఫ్ రావాలి ఈ ప్రజలకంటే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తే కనీసం బేసిక్ సౌకర్యం అన్నటువంటిది ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్లో ఈ ప్రాజెక్టులు కట్టిన తర్వాత కూడా భద్రాచలం మునగొద్దు, ఈ 5 గ్రామాల ప్రజలు బాగుండాలి. రాములవారి మాన్యాలు ఏవైతే పురుషోత్తంపట్నంలో ఉన్నాయో ఆ మాన్యాలను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక మంచి రీటైనింగ్ వాళ్ళు కట్టాల్సిందే, దాన్ని భద్రాచలంని కాపాడాల్సిందే. నేను బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నాను, పెద్ద పెద్ద నాయకుల్ని, మోడీ గారిని, అమిత్ షా గారిని, ప్రతి ఒక్క నాయకుడిని నేను కోరుతా ఉన్నాను. భద్రాచలం రాముల వారిది చాలా పెద్ద చరిత్ర. మొన్న ఒక అయ్యగారు చెప్తుంటే నాకు అయోధ్యకు ఉందో లేదో అంత అదృష్టం, కానీ ఇక్కడ రాముల వారు ఈ రామదాసు గారిని కాపాడుకోవడానికి ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చి ఆయననే 60 లక్షల